హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఫరీద్ జకారియా విశ్లేషణాంశంగా కృత్రిమ మేధ కన్నా మానవ మేధనే మిన్న అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎందుకు ప్రత్యేకమైనది అనేటువంటి ఈ అంశం భారతీయ అమెరికన్ జర్నలిస్ట్ అయినటువంటి అలానే ఆయన రాజకీయ విశ్లేషకుడు కూడా ఫరీద్ జకారియా ఆయన 2026 మే 23న అమెరికాలోని బార్డ్ కాలేజ్ హడ్సన్ న్యూయార్క్లో జరిగిన పట్టభద్రుల సభ కమెన్స్మెంట్ సెరమనీలో చేసిన ప్రసంగంలోని ప్రధాన భావాల ఆధారంగా రూపొందించిన తెలుగు స్వేచ్ఛానువాదం. ఇది అసలు ప్రసంగానికి పదే పదే చేసిన అధికారిక అనువాదం కాదు, కానీ అంశం కోసం మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు ఆ అంశాన్ని వినిపిస్తాను, విశ్లేషణ అంశాన్ని. ఇక వినండి. మీరు అంటే జకారియా ఆ రోజు మాట్లాడుతూ, మీరు ఈరోజు కేవలం ఒక కళాశాల నుంచి పట్టా పొందటం కాదు, సమాజంలో మార్పు తీసుకురాగల కొత్త తరం ప్రతినిధులుగా జీవితంలో మరో అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారిన 2 అక్షరాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 2026లో అనేక పట్టాభిషేక సభల్లో రాజకీయాలు, జాతి, లింగం వంటి అంశాల కంటే ఎక్కువగా వినిపించిన విషయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక సాఫ్ట్వేర్ సాంకేతికత ఇంత పెద్ద ప్రజా చర్చకు కేంద్ర బిందువు అవుతుందని కొద్ది సంవత్సరాల క్రితం ఎవరూ ఊహించలేదు. అయితే నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కాదు. నేను మాట్లాడదలుచుకున్నది హ్యూమన్ ఇంటెలిజెన్స్, మానవ మేధ గురించి. కృత్రిమ మేధస్సు అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందుతుంది. దాని సామర్థ్యం రోజురోజుకు పెరుగుతుంది. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత శక్తివంతమైందైనా మనుషుల అవసరం ఎప్పటికీ తీరిపోదు. అసలు ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చేయగలదు అనేది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనిషిగా ఉండటం అంటే ఏమిటి అనేదే నిజమైన ప్రశ్న. ప్రతి తరం ప్రపంచాన్ని మార్చిన ఒక సాంకేతిక విప్లవాన్ని చూసింది. ముద్రణ యంత్రం వచ్చింది, ఆవిరి యంత్రం వచ్చింది, విద్యుత్తు వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఇప్పుడు కృత్రిమ మేధస్సు వచ్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరోవైపు భయాన్ని కూడా కలిగించింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాపార ప్రణాళికలు రూపొందించగలదు, సంగీతాన్ని సృష్టించగలదు, క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలదు, చిత్రాలు, వీడియోలు రూపొందించగలదు, మనుషులతో సహజంగా సంభాషించగలదు. అందుకే చాలామంది ఇక మనుషులకు మిగిలేది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కానీ బహుశా మనిషి ప్రత్యేకతను కొత్తగా గుర్తించే సమయం ఇదే. మనిషి మెదడు ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన వ్యవస్థల్లో ఒకటి. దాని బరువు సుమారు 1.5 కిలోలు మాత్రమే. పనిచేయడానికి కేవలం 20 వాట్ల శక్తి సరిపోతుంది. మరోవైపు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను నడపడానికి 100 మిలియన్ల వాట్ల విద్యుత్తును వినియోగించే భారీ డేటా సెంటర్లు అవసరం. ఒక చిన్న పిల్లవాడు ఎవరి సహాయం లేకుండానే ఒక ముఖాన్ని గుర్తుపట్టగలడు. ఒక గదిలోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోగలడు. వ్యంగ్యం, ప్రేమ, బాధ, ఆప్యాయత, సందేహం ఇటువంటి భావాలను సహజంగా గ్రహించగలడు. చిరునవ్వు వెనుక దాగి ఉన్న కృత్రిమతను కూడా గుర్తించగలడు. ఇదే మానవ మేధస్సు యొక్క అసాధారణ శక్తి.
యంత్రం ఒక కవిత రాయగలదు, కానీ ఆ కవితలోని అనుభూతిని జీవించలేదు. ప్రేమలేఖ రాయగలదు, కానీ ప్రేమలో పడలేదు. భయం గురించి అద్భుతంగా వివరించగలదు, కానీ అర్ధరాత్రి మేల్కొని తన జీవితాన్ని గురించి ఆందోళన చెందలేదు. మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టేది జ్ఞానం మాత్రమే కాదు, అనుభవం, చైతన్యం, భావోద్వేగం, సంబంధాలు కూడా. జపాన్లో వాబీ సాబీ అనే ఒక అందమైన తత్వం ఉంది. అది అసంపూర్ణతలో కూడా అందం ఉంటుందని చెబుతుంది. చేతితో తయారైన మట్టి పాత్రలు కొద్దిగా వంకరగా ఉండవచ్చు, రంగు సమానంగా లేకపోవచ్చు, అయినా వాటికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఒక మనిషి స్పర్శ ఉంటుంది. అలాగే కిన్సుగి అనే కళలో విరిగిపోయిన పాత్రలను పారేయకుండా బంగారు మిశ్రమంతో అతికించి మరింత అందంగా తీర్చిదిద్దుతారు. ఆ పగుళ్లను దాచరు, అవే ఆ పాత్ర జీవిత కథలో భాగమని గౌరవిస్తారు. మన జీవితము అంతే. మన గాయాలు, మన వైఫల్యాలు, వాటిని అధిగమించిన మన ప్రయాణమే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అసలు ప్రమాదం యంత్రాలు మనుషుల్లా మారడంలో లేదు, మనుషులే యంత్రాల్లా మారాలని ప్రయత్నించడంలో ఉంది. ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని సంఖ్యలతో కొలవాలనుకుంటున్నాం. నిద్ర, ఉత్పాదకత, పనితీరు, సంబంధాలు అన్నింటినీ ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నాం. విద్యార్థులు తమ జీవితాన్ని పరిపూర్ణ బయోడేటాగా మార్చుకోవాలని ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగులు అలసట తెలియని ఆల్గరిథములతో తమను తాము పోల్చుకుంటున్నారు. కానీ మానవ జీవితం పరిపూర్ణత వల్ల కాదు, మానవత్వం వల్ల గొప్పదవుతుంది. మన జీవితాలను మార్చేవారు ఎప్పుడూ అత్యంత తెలివైన వారే కావలసిన అవసరం లేదు. మనపై నమ్మకం ఉంచిన ఒక ఉపాధ్యాయుడు, కష్ట సమయంలో మనతో పాటు కూర్చున్న ఒక స్నేహితుడు, మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు, సత్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఒక సామాజిక కార్యకర్త, ఇలాంటి వారే మన జీవితాలకు నిజమైన దిశ చూపిస్తారు. వారి ప్రభావం వారి తెలివితేటల వల్ల కాదు, వారి మానవత్వం వల్ల. ప్రపంచంలోని అత్యుత్తమ సంగీత కృతుల్లో ఒకటైన 9వ సింఫోనీని బీథోవెన్ దాదాపు పూర్తిగా చెవిటివాడైన తర్వాత స్వరపరిచాడు. ఆ సంగీతం మనల్ని కదిలించేది కేవలం స్వరాల వల్ల కాదు, తాను ఎప్పటికీ వినలేని సంగీతాన్ని ప్రపంచానికి అందించాలనే ఒక మనిషి సంకల్పం, బాధ, పట్టుదల వల్ల. ఇదే మానవ మేధస్సు గొప్పతనం. అందులో చైతన్యం ఉంది, భావోద్వేగం ఉంది, జీవిత అనుభవం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్యం, విజ్ఞానం, విద్య, పరిశ్రమలు, రవాణా, దాదాపు ప్రతి రంగాన్ని మార్చుతుంది. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి, కొత్త ఉద్యోగాలు పుడతాయి, పరిశ్రమలే రూపాంతరం చెందుతాయి. అయినప్పటికీ ఈ మార్పులన్నింటి మధ్య కూడా ప్రపంచానికి అవసరమయ్యేది మనుషులే. పిల్లలకు బోధించడానికి, రోగికి ధైర్యం చెప్పడానికి, సంక్షోభంలో నాయకత్వం వహించడానికి, సమాజాన్ని ఏకం చేయడానికి, ఒకరికి ఒకరు తోడుగా నిలవడానికి మానవ సంబంధాలే ఆధారం. అందుకే నా విజ్ఞప్తి ఒక్కటే: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడకండి, దాని బలాలను అనుకరించడానికి ప్రయత్నించకండి. దానికి బదులుగా మరింత మంచి మనుషులుగా మారండి. సమాచారాన్ని మాత్రమే కాదు, వివేకాన్ని పెంపొందించుకోండి. నైపుణ్యాన్ని మాత్రమే కాదు, సరైన తీర్పు సామర్థ్యాన్ని పెంచుకోండి. ధైర్యాన్ని అలవర్చుకోండి, స్నేహాలను నిర్మించుకోండి, విశ్వాసాన్ని పెంపొందించండి, క్షమించడం నేర్చుకోండి, మనస్ఫూర్తిగా నమ్మడం నేర్చుకోండి. ఎందుకంటే చివరికి మనం అత్యంత విలువైనదిగా భావించేది లోపాలు లేని తెలివితేటలను కాదు, లోపాలున్నా ప్రేమించగల మానవత్వాన్ని. వ్యాధులను నయం చేయడానికి, విజ్ఞానాన్ని విస్తరించడానికి, విద్యను మెరుగుపరచడానికి, సమాజ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని
తప్పకుండా ఉపయోగించండి. అదే సమయంలో మానవ మేధస్సు ఎంత అద్భుతమో, మానవ హృదయం ఎంత అపూర్వమో ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే ఒక సాధనంగా ఉపయోగించండి. ఎందుకంటే భవిష్యత్తును నిర్మించేది కేవలం కృత్రిమ మేధస్సు కాదు, మానవత్వంతో కూడిన మానవ మేధస్సే అంటూ ఫరీద్ జకారియా ఆయన భావోద్వేగంతో కూడిన ఈ అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైందంటూ ఆయన అమెరికన్ జర్నలిస్టు, రచయిత, రాజకీయ విశ్లేషకుడు. ఆయన 2026 మే 23న అమెరికాలోని బార్డ్ కాలేజ్, హడ్సన్, న్యూయార్కుల్లో జరిగిన పట్టభద్రుల సభలో చేసిన ప్రసంగంలోని ఈ ప్రధాన భావాల ఆధారాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను అవగాహన నిమిత్తం. విన్నారుగా, ధన్యవాదాలు.